హలో అండి. నేను డాక్టర్ అపూర్వ, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ కిరణ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో, అందరికీ ప్రెగ్నెన్సీ అంత ఈజీగా గడవదు. కొందరికి అధిక బీపీ రికార్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ప్రెగ్నెన్సీలోనే బీపీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ప్రెగ్నెన్సీలో రక్తపోటు అసలు ఎంతమందికొస్తుంది? అరౌండ్ 10-15% మంది గర్భవతులకి ప్రెగ్నెన్సీలో అధిక రక్తపోటు వచ్చే రిస్క్ ఉంటుంది. ఎవరిలో ఎక్కువ ఉండొచ్చు అంటే, చాలా చిన్న వయసులో గర్భవతి అయినట్టు అంటే 18 ఏళ్ళకి, 19 ఏళ్ళకి గర్భవతి అయిన వాళ్ళలో, లేదా 40 ఇయర్స్, 45 ఇయర్స్ టైంలో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి, బాగా లావున్న వాళ్ళల్లో, ముందు నుంచే బీపీ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండొచ్చు. ట్విన్స్ ఉన్న వాళ్ళలో, స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళలో, ఏదైనా వాస్కులర్ డిసీజెస్ అంటే ముందు నుంచే రక్త కణాల్లో ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళలో బీపీ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ముందు ప్రెగ్నెన్సీలో బీపీ ఉంటే కనుక 10-20% వరకు మళ్ళీ వచ్చే ప్రెగ్నెన్సీలో కూడా బీపీ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో, రికరెన్స్ రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ముందు ప్రెగ్నెన్సీలో బీపీ ఉన్నప్పుడు తప్పనిసరిగా ముందు నుంచే చెక్ చేసుకుంటూ ఉండాలి. సో, ఈ బీపీ అనేది 5వ నెలకో, 6వ నెలకో ఒక్కోసారి పెరగడం జరుగుతుంది. దీన్ని ముందే మనం తెలుసుకోవడానికి 3వ నెల స్కాన్లో కొన్ని మార్కర్స్ అనేవి ఉంటాయి. అంటే మనకి గర్భసంచికి వెళ్ళే యూట్రైన్ ఆర్టరీలో ఏదైనా డాప్లర్ చేంజెస్ ఉన్నప్పుడు, కొన్ని స్పెసిఫిక్ ప్రోటీన్స్ ఏమైనా ఎక్కువ ఉంటున్నప్పుడు ఒక్కోసారి మనం ప్రెడిక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళలో ముందు నుంచే కొన్ని టాబ్లెట్స్, బ్లడ్ థిన్నర్స్ అంటారు, వాటిని ఎకోస్ప్రిన్ లాంటి టాబ్లెట్స్ వాడడం జరుగుతుంది, ఆస్ప్రిన్. సో, ముందే తెలుసుకుని కూడా ముందు ఒకవేళ రికరెన్స్ ఉంటే ఎర్లీగా తెలుసుకుని దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. సో, మీకు బీపీ వచ్చే ఛాన్స్ ఉంది అని ఎలా చెప్పచ్చు? లావుగా ఉన్నప్పుడు, మీ ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు, సడన్ వెయిట్ గెయిన్ అంటే నార్మల్గా ప్రెగ్నెన్సీలో చెకప్కి వెళ్తున్నప్పుడు సడన్గా వెయిట్ గెయిన్ ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళలో బీపీ పెరుగుతుందేమో అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. సో, ఇలా ఏవైనా లక్షణాలు ఉంటే కనుక తప్పనిసరిగా మీ డాక్టర్ని విజిట్ చేసి బీపీ రికార్డింగ్ చేయించుకుంటూ ఉండాలి. అప్రాప్రియేట్గా డైట్ తీసుకోవాలి. ఎక్కువ సాల్ట్ కంటెంట్ ఉన్నది తీసుకోకూడదు, ఆయిలీ కంటెంట్ ఉన్నది ఎక్కువ తీసుకోకూడదు, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేయాలి డైట్లో. నార్మల్గా వాక్ చేయొచ్చు. స్పెసిఫిక్ టాబ్లెట్స్ ఉంటాయి, లాబెటలాల్ అని, డెపెన్ అని. ఇలాంటి టాబ్లెట్స్ ఏవైతే బీపీని కంట్రోల్ చేస్తాయో అవి తూచా తప్పకుండా మీ డాక్టర్ పర్యవేక్షణను తీసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఈ బీపీ అనేది చాలా ప్రొలాంగ్డ్గా ఉంటే బేబీలో కూడా, మదర్లో కూడా కాంప్లికేషన్స్ ఉండొచ్చు. మదర్లో బీపీ కంట్రోల్ అవ్వకుండా ఉంటే ఒక్కోసారి ఫిట్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఫిట్స్ వచ్చి కన్ను మంచుగా కనిపించడం, కిడ్నీ పైన ఎఫెక్ట్ పడడం, ఇలాంటి కాంప్లికేషన్స్ ఉండొచ్చు. అదే బేబీలో చూసుకుంటే బేబీ పొట్టలో ఉన్నప్పుడు గ్రోత్ అంత ప్రాపర్గా ఉండకపోవచ్చు, వెయిట్ తక్కువ ఉండొచ్చు, ఎర్లీగా డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, బేబీ చుట్టూరా నీరు తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ ప్రొలాంగ్డ్ ఆన్సెట్ అంటే ఫీటల్ ఆన్సెట్ ఆఫ్ అడల్ట్ డిసీజ్ అంటాం. బీపీ ఉన్న మదర్కి పుట్టిన బేబీస్లో కూడా బీపీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ ప్రెగ్నెన్సీ అంతా అయిపోయింది, బీపీ నార్మల్గా ఉంది అని మనం రిలాక్స్ అవ్వడానికి లేదు. దీని తర్వాత కూడా ఒక 6 వారాలకు కూడా మళ్ళీ బీపీ షూటప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ తర్వాత ఫిట్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ లాంగ్ టర్మ్ వీళ్ళకి డయాబెటిస్, హైపర్ టెన్షన్ అంటే ప్రొలాంగ్డ్గా బీపీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి డెలివరీ తర్వాత కూడా 6 వారాల వరకు మనం చెకప్స్ చేయించుకుంటూనే ఉండాలి. థ్యాంక్ యూ.